నమస్తే శర్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం అప్సెట్ అయ్యాను. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నువ్వే వచ్చి వాయిస్తావో అని వాయిస్తావో. పాటలో ఉందండి. ఇందులో డోంట్ మిస్ అండర్స్టాండ్ అయితే. ఓకే ఓకే ఓకే. జబర్దస్త్ లో అనసూయ గారు తను కేవలం యాంకర్ అంటే ఒక మామూలుగా మొత్తం తల కొబ్బరి నూనె పోసుకొని మధ్య పాపిడి దూకొని అలా కాకుండా ఒక ఫ్యాషన్ గా స్టైలిష్ గా సూయకు మేము ఒక గుడి కట్టేయడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ గుడి కట్టించినప్పుడు మీరు ఆమెకి ఏమైనా పూజలు చేస్తుంటారా? మీరే పూజారిగా వ్యవహరిస్తారా? అంటే అది నీకు పిచ్చి అంటున్నారు తెలుసా జనాలు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అనసూయ గారు అనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. అనసూయ గారు బ్లెస్డ్ బై ద గాడ్ ఒక కారణం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. అనసూయ అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. శరం ఏమన్నా ఉందా? అసలు వీడు మనిషేనా? లోపల ఏం లేదు డొల్లా. ఈ రోజు వచ్చి డెబిట్లలో కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం సిగ్గు అనిపించడం లేదా? సంధ్యకతోని అన్ని టైమ్స్ కూర్చున్నారు, కానీ అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కొంచెమైనా మారడానికి ఎందుకు ట్రై చేయడం లేదు? ఓకే నో యూస్. వాడు విండండి. కూడా నేను అనసూయ కోసమే మాట్లాడతా, నేను అనసూయ కోసమే. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. ఏం న్యాయం అండి? బట్టలు ఇప్పుకొని తిరిగే న్యాయమా? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఫ్యామిలీతో మీ వైఫ్ తో మీ వైఫ్ కూడా అట్లాంటి బట్టలు పెట్టి మీరు కూడా ఆ కిసింగ్ ఫోటోస్ అవన్నీ జనాల మధ్యలో నేను పెట్టుకోవాలి. స్వేచ్ఛగా ఉండమని చెప్పడం తప్ప. మారువా నువ్వు మారువరా. స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తున్నాను. అంటే మీరెందుకు స్వేచ్ఛగా ఉండమని చెప్తున్నాను. నేను ఏమీ చోటు చెప్పట్లేదు. మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి మరి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. అనసూయ గారు అనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. మేము బొందరా నీ బొందా. కొంచెం ఇజ్జతి ఏం అంటే మీరు పెద్దవాళ్ళు, నేను అన్నది తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ముందటనే చీ కొట్టినట్టుగా అన్నట్టుగానే మాట్లాడింది. ఆమె దాన్ని మీరు ఎట్లా చెప్పింది తీసుకున్నారు? 100% నిజం. ఇదేవాడండి బాబు ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. అభిమాన సంఘాలు అనేటువంటి అనేక మందికి కూడా ఉంటాయండి. గత ఆటగాళ్ళకు ఉంటాయి. ఆటగాళ్ళు అంటే వేరే అర్థం చేసుకోకండి. నాకు అనసూయ గారికి సపోర్ట్ గా విపరీతమైనటువంటి పబ్లిక్ నుంచి సపోర్ట్ లభిస్తున్నది. ఎందుకు నాకు ఫోన్ చేసి తప్పనిసరిగా అనసూయ గారికి సపోర్ట్ చేయని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు అనసూయ గారి వల్ల అనసూయ ఫ్యాన్ కూడా ఫ్యాన్ ఏర్పడ్డారు. సాధించాడు అన్న చంపుతా అనుకున్నావు. నేను రామ్ గోపాల్ వర్మ గారి రామోయిజం అనే దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా నువ్వు రియో. నా లైఫ్ నా ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ అంటారు. ఆయన ప్రిన్సిపల్స్ నాకు ఎక్కువ ఇష్టం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మొత్తానికి అనసూయ మాయలో ఉన్నారని అర్థమైపోయింది. నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఇల్లిటరేట్స్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తప్ప లిటరేటర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అంతేనా గురుగారు? అవును నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత ఏది అడిగినా ఈ విధంగా ఉండేవాళ్ళు అనసూయ ఇంకొకటి ఫ్యాషన్ మాత్రం ఇండస్ట్రీ ఎత్తడం లేదు అసలు. స్వేచ్ఛ కావాలి స్త్రీకి. చోటు మరి ఈ చెప్పట్లేదు. రోజుకు మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి మరి. ఎవరు నాకు అది కన్వీనియంట్ కాదు. I want to reach 1 million likes. So please support.